ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ. భక్తులందరికీ గౌర పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. సో నిన్న మనము 15వ అధ్యాయం చూసాము. ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య ఒక అల్లుడు అమోఘని ఉద్ధరించాడని చెప్పి, దానికి ముఖ్య కారణం ఏమిటి? భగవంతుడు తన శుద్ధ భక్తుని మాత్రమే కాదు, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడని చెప్పి. సో అమోఘుడు అంత పెద్ద అపరాధం చేసినప్పటికీ అతడు సార్వభౌమ భట్టాచార్య వారి ఒక అల్లుడని ఏకైక కారణంతో శ్రీ చైతన్య మహాప్రభు అతనికి కేవలం అతని ప్రాణాన్ని కాపాడడం మాత్రమే కాదు, అతనికి శుద్ధ ప్రేమని భగవంతుడు ఇస్తారనమాట. ఈ విధంగా మనము ఆ ఎపిసోడ్లో మరియు సార్వభౌమ భట్టాచార్య మరియు సతీర్మాత వారిద్దరికి కూడా మహాప్రభు మీద ఎంతటి ప్రేమ అనేది కూడా మనం చూసాం, రైట్. సో ఈరోజు అధ్యాయము చాప్టర్ నెంబర్ 16 and 17 చాలా చాలా అంటే చైతన్య చరితామృతంలో యూ క్యాన్ సే సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్పుకోవచ్చు. సో 16వ అధ్యాయము పేరు శ్రీ చైతన్య మహాప్రభు వృందావన్ వెలుటకి ప్రయత్నించుట అని చెప్పి. సో వాస్తవానికి శ్రీ చైతన్య మహాప్రభు 1510 సంవత్సరంలో సన్యాసం తీసుకుంటారు, సంక్రాంతి రోజు నాడు తీసుకొని తర్వాత అట్నుంచి డైరెక్ట్గా బృందావన్ వెళ్ళాలని ప్రయత్నిస్తారు. నిత్యానందను అడుగుతారనమాట, నన్ను బృందావన్ తీసుకెళ్ళండి అని చెప్పి. కానీ అంటే బృందావన్ వెళ్ళి అక్కడే చిరస్థాయి ఉండిపోవాలనుకుంటారు మహాప్రభు. కానీ నిత్యానంద ప్రభు ఆయన ఒక చిన్న మ్యాజిక్ చేసి మహాప్రభుని శాంతిపూర్ తీసుకువెళ్తారు. అక్కడ సచీమాతను కలవడం జరుగుతుంది. అండ్ సచీమాత మహాప్రభుని జగన్నాథ్ పూరిలో ఉండమని చెప్పి వేడుకుంటుంది అనమాట. కాబట్టి తన తల్లి మాటను గౌరవిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్పూర్లో ఉంటారు. వాస్తవానికి ఇది మహాప్రభు లీల. అల్టిమేట్గా భగవంతుడు ఏం తెలిస్తే అదే అవుతుంది. భగవంతుడు పూరిలోనే ఉండాలనుకుంటారు, కానీ లీలలో భాగంగా బృందావన్ వెళ్ళాలని ప్రయత్నించడం జరుగుతుంది. సో మహాప్రభు ఫ్రమ్ ద బిగినింగ్ బృందావన్ వెళ్ళాలనుకుంటారు అనమాట. మహాప్రభు చెప్తారు మోరమన బృందావన అని చెప్పి. మోరమన బృందావనం అంటే నా మనస్సు ఒక బృందావనం అని చెప్తారు. నా జీవిత గమ్యం బృందావన్ వెళ్ళడము మరియు వ్రజవాసీల యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించడము మరియు ప్రచారం చేయడము అని చెప్పి చైతన్య మహాప్రభు అలా చెప్తారనమాట. కాబట్టి సో 1510 జనవరి సంక్రాంతిలో మహాప్రభుకి సన్యాసం అవుతుంది. మార్చ్ చైత్ర మాసంలో మహాప్రభు జగన్నాథ్పురి వస్తారు. మాఘమాసంలో ఇదవుతుంది, చైత్ర మాసంలో వస్తారు. తర్వాత 2 నెలల నుండి అటు తర్వాత మహాప్రభు 2 years దక్షిణ భారత పర్యటన వెళ్తారు. అంటే 1510 ఏప్రిల్లో బయలుదేరిన మహాప్రభు 1512 రథయాత్ర ముందు వస్తారనమాట. 2 సంవత్సరాలు మహాప్రభు దక్షిణ భారత పర్యటన చేస్తారు. సో 1512 నుంచి మహాప్రభు
రథయాత్ర అవుతుంది 15-12. అది మనము 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాము. 13-14 అధ్యాయాల్లో, రైట్. సో 4 నెలల పాటు చతుర్మాస్యంలో బెంగాల్ నుంచి భక్తులు వస్తారు. సో వాళ్ళు వెళ్ళిపోయింది అంటే 1512వ సంవత్సరంలోనే శ్రీ చైతన్య మహాప్రభు ఆఫ్టర్ రథయాత్ర పూరి వెళ్ళాలనుకుంటారనమాట. వృందావనం వెళ్ళాలనుకుంటారు. సో తన మనసులో మాట బయట పెడతారు. సో ఈ విషయంకి రాజు ప్రతాపరుద్ర మహారాజ్ తెలుస్తుంది. అప్పటికే ప్రతాపరుద్ర మహారాజ్ శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క శుద్ధ భక్తుడైపోతారు. సో ప్రతాపరుద్ర భయపడతారు. అదే ఇన్నాళ్ళకి మహాప్రభు మరిసి దక్కింది. మహాప్రభు 2 సంవత్సరాల పాటు పూరి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి ఒక 6 నెలలు ఉన్నారు. మళ్ళీ ఆయన బృందావనం అంటున్నారు. సో రామానందరాయ్ మరియు సార్వభౌమ భట్టాచార్యని మహాప్రభు రిక్వెస్ట్ చేస్తారు, మీరే ఏదో ఒకటి చేసి మహాప్రభు జగన్నాథ్ పూరిలో ఉండేలాగా చెయ్యండి అని చెప్పి. సో అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్తారంటే, రామానందరాయ్ మరియు భట్టాచార్య అడిగినప్పుడు, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి, నా మనస్సు అత్యంత ఉత్సాహంతో ఉంది, బృందావనం వెళ్ళాలి, కాబట్టి నాకు అనుమతి ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మై డియర్ లార్డ్, ఇప్పుడే చతుర్మాసం అయింది కదా, ఇప్పుడు డోలాయాత్ర అయిన తర్వాత వెళ్దాము అని చెప్పి, తర్వాత సంక్రాంతికి వెళ్తారు కానీ, తర్వాత రామనవమి అయ్యకి వెళ్తారు కానీ, తర్వాత అసలు అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ రథయాత్ర దగ్గరికి వచ్చేస్తుంది అనమాట, రైట్. సో రథయాత్ర అంటే 1 ఇయర్ అలాగ నుంచి 6 నెలలు 1 ఇయర్ అలాగా సాగితీస్తారనమాట. ఎలాగ రథయాత్ర వస్తుంది కదా మై డియర్ లార్డ్ను. ఇప్పుడు ఎలాగ బెంగాల్ నుంచి భక్తులు ఆల్రెడీ బయలుదేరిపోయారు. బెంగాల్ నుంచి ఎక్కడికి, పూరికి. ఎందుకంటే మహాప్రభు చెప్పారు, ప్రతి సంవత్సరం కూడా మీరు రథయాత్రకు రండి, వచ్చి 4 నెలలు ఎక్కడే గడపండి, తర్వాత తిరిగి మళ్ళీ బెంగాల్ వెళ్ళిపోదురు కానీ చెప్పి. సో ఆల్రెడీ ఇప్పుడు బెంగాల్ నుంచి భక్తులు బయలుదేరిపోయారు. ఈ టైంలో మీరు రథయాత్ర ముందుంది. సో ఈ టైంలో మీరు ఎలా వెళ్తారు బృందావనం, కాబట్టి రథయాత్ర అయ్యాక వెళ్తురు కానీ అని చెప్పి. సో శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా దేవాది దేవుడు. సో ఆయనకి తెలియదా ఏ విధంగా భక్తులు వాళ్ళు ట్రిక్ చేస్తున్నారని చెప్పి. అది మహాప్రభుని మోసం చేయడానికి కోసం కాదు, అది మహాప్రభు మీద ప్రేమతో ఆయన సాంగత్యాన్ని విడిచిపెట్టలే ఉంటుంది. సో ఇది ఒక రకంగా స్వార్థం అని చెప్పుకోవచ్చు. కానీ స్వార్థం, ఈ రకమైన స్వార్థాన్ని, ఇది నిజమైన స్వార్థం, దీన్ని భగవంతుడు అప్రిషియేట్ చేస్తాడనమాట, రైట్. సో బృందావనంలో కూడా గోపిక కృష్ణుడు నాకు కావాలి. సో అది నిజమైన స్వార్థం, దట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. సో యద్యపి స్వతంత్ర ప్రభు నాహే నివారణ, భక్త ఇచ్చ వినా ప్రభు నా కరే గమన. యద్యపి స్వతంత్ర ప్రభు, మహాప్రభు ఎవరు? స్వయంగా ఆయన భగవంతుడు, దేవాదుడు, ఈశ్వర స్వతంత్ర ప్రభు అంటే ఆయన స్వయంగా ఈశ్వరుడు, దేవుడు, స్వతంత్రుడు, ఆల్ ఫ్రీ దిస్ థింగ్. ఈశ్వర స్వతంత్ర ప్రభు నాహే నివారణ అంటే ఆయనకి ఇప్పుడు ఈ లోకంలో చాలామంది నేను స్వతంత్రం చెప్పుకోవచ్చు, స్వతంత్రం ఇండిపెండెంట్, నచ్చింది చేస్తా అని చెప్పి. కానీ వాళ్ళు ఈశ్వరుడు అయితే కాదు. కానీ ఈశ్వరుడు మరి స్వతంత్రుడైన ఏకైక వ్యక్తి భగవంతుడు. అలాంటి భగవంతుడిని ఎవరు ఆపగలరు? చాలాసార్లు ఐ వాంట్ టు డూ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటాము, మనం ఉండలేము, ఎందుకంటే మనకు లిమిటేషన్స్ ఉంటాయి. కానీ భగవంతుడికి లిమిటేషన్స్ లేవు, ఆయన ఇండిపెండెంట్ కూడా. అయినా సరే భక్త ఇచ్చ విన అంటే భక్తుల యొక్క కోరిక కాదని ఆయన బృందావనం వెళ్ళట్లేదు. సో సంబడి మెసే, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, కృష్ణుడు అంటే చాలా ప్రేమ అండి అని చెప్పుకోవచ్చు. నాకు బృందావనం అంటే ప్రాణము, రాధాశ్యామ్ సుందర్ అంటే ప్రాణము. సో మెనీ టైమ్స్ పీపుల్ మెసే లైక్ దిస్ థింగ్స్. కానీ నిజంగా మనకి భగవంతుని మీద ఆ ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది అంటే భక్తులకు సేవ చేసినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే భక్తులకు సేవ చేయాలి అంటే భక్తుల మాట వినాలి. అండ్ భక్తుల మాట వినడం అంత సులభం కాదు అది. ఎందుకంటే మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. అండ్ మన అభిప్రాయాలు, మన యొక్క కోరికలు భక్తుల యొక్క అభిప్రాయ కోరికతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. నువ్వు ఒక విధంగా సేవ చేయాలనుకుంటున్నావు, కానీ భక్తులు ఇంకొక విధంగా సేవ కోరుకుంటుండొచ్చు నీతో. సో అప్పుడు నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకుంటున్నావు అన్నది నిజమైన ఛాలెంజ్. సో నిజంగా నేను కృష్ణుని ప్రేమిస్తున్నానంటే ఆ ప్రేమకి పరీక్ష ఏంటంటే భక్తుల్ని ఎంత ఫాలో అవుతున్నావు అని చెప్పి. అందుకే చాలామంది భగవంతుడి సేవ చేస్తానంటే ఇక భక్తుల సేవ అడగొద్దని అంటారనమాట. ఎందుకంటే భగవంతుడి విగ్రహంలో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఏం పెట్టినా అడగడు, ఉప్పు తక్కువైనా అడగడు, కారం ఎక్కువైనా అడగడు, నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అందుకే డీటీ కుకింగ్ వెరీ ఈజీ. డీటీ కుకింగ్లో నువ్వు ఎలా వండు, ఉప్పు లేదు కారం లేదు, భగవంతుడు తినేస్తాడనమాట. అదే డివోటీ కిచెన్ ఒక్క తేడా కొడితే 100 మంది ఫీడ్బ్యాక్లు ఇస్తారనమాట.
సో పీపుల్ వాంట్ టు సర్వ్ డీటీస్, దే డోంట్ వాంట్ టు సర్వ్ డివోటీస్. ఎందుకంటే డివోటీస్ సర్వ్ చేయాలంటే నీ యొక్క అహంకారం, నీ యొక్క మనస్తత్వం అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ మందిరానికి వస్తారు, భగవంతుడు నవ్వుతూ కనిపిస్తాడు, ఆహా అనుకుంటారనమాట. సో దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ డివోటీస్ అమ్మోనో వద్దు, ఎందుకు వాళ్ళు చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, ఇలా 100 రూల్స్ చెప్తారని చెప్పి, కాబట్టి వద్దు, మాకు నేను కృష్ణ మా ఇద్దరం చాలు అని చెప్పి. ఇది కనిష్ట మనస్తత్వం. సో చెప్పుకోవచ్చు కృష్ణుడు అంటే నాకు ప్రేమ ఇదని ఎన్ని అని చెప్పుకో, లవ్వు పువ్వు అని చెప్పి. బట్ వాస్తవంగా భగవంతుని పట్ల నిజమైన ప్రేమ ఎలా తెలుస్తుందంటే, అది భక్తులకు సేవ చేసినప్పుడు మాత్రమే భగవంతుని పట్ల నీకు ఎంత ప్రేమ అని తెలుస్తుంది. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా దేవాది దేవుడు అయినప్పటికీ, బృందావనం వెళ్ళాలని ఎంత కోరిక ఉన్నప్పటికీ ఆయన భక్తులు అనుమతి లేకుండా ఆయన బృందావనం వెళ్ళాలనుకోవట్లేదు. ఇది ఉదాహరణ స్థాపిస్తున్నారు. ఇది వాస్తవం కూడా. బృందావనాన్ని నువ్వు టికెట్ తీసుకుని మాత్రం వెళ్ళలేవు. నరోత్తమ దాస్ అక్కడ కూడా చెప్తారు కదా, ఏంటది, విషయ చడియ గబే శుద్ధ హబే మానే తబే భుజాబో శ్రీ బృందావనం అని చెప్తారనమాట. సో అంటే భక్తుల యొక్క ఆశీర్వాదంతో హృదయం పరివర్తన అయినప్పుడు అప్పుడు మాత్రమే బృందావనం కనిపిస్తుందని చెప్పి. సో ఈ విధంగా మహాప్రభు తెలుసు భక్తులు అలా సాగతీస్తున్నారని చెప్పి, అయినప్పటికీ ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ ఆయన భక్తుల కోరిక మన్నిస్తూ వాళ్ళ తనల్ని డిలే చేపిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు మహాప్రభు. రైట్, అంటే మనం కొంచెం తెలియకుండా ఫాలో అయిపోతుంది, కానీ తెలుసు క్లియర్గా వాళ్ళు డిలే చేయ, అయినా సరే మహాప్రభు తెలిసి కూడా వాళ్ళ మాటకు విలువిచ్చి మహాప్రభు లేట్ చేస్తున్నారు. మహాప్రభు తన భక్తుల మీద అంత ప్రేమ. సో మీన్ వైల్ బెంగాల్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. బెంగాల్ నుంచి భక్తులు సో ప్రతి సంవత్సరం లాగిన నిత్యానంద ప్రభు మరియు అద్వైతాచార్యులు వారు లీడ్ చేస్తారనమాట. భక్తులందరికీ కొన్ని 100 మంది భక్తుల్ని బెంగాల్ నుంచి పూరి వస్తూ ఉంటారు. సో అద్వైతాచార్య, ఆచార్యరత్న, విద్యానిధి, శ్రీవాస్ ఠాకూర్, రమాయ్ పండిత్, వాసుదేవ, మురారి గుప్తా, గోవింద, రాఘవ పండిత్, కులీన గ్రామ భక్తులు, శ్రీఖండ భక్తులు అందరూ వస్తారు. అండ్ మహాప్రభు లాస్ట్ టైం ఏదైతే ఆదేశం ఇచ్చారో, శివానంద్ సేన్కి ఏమైనా ఆదేశం ఇస్తారు, అందరు భక్తులు యొక్క నువ్వు తీసుకొని రావాలని చెప్పి. సో శివానంద్ సేన్ కూడా బెంగాల్ నుంచి ఒరిస్సా పూరి వస్తున్నప్పుడు దారి పొడుగున చాలా దగ్గరలో వివిధ రాజ్యాలు దాటుకొని రావాలి. సో ఆ రాజ్యాల్లో వాళ్ళకి కప్పం ఉంటుంది, ట్యాక్స్ పే చేయాలి వాళ్ళ రాజ్యం దాటాలి అంటే, కొన్నిసార్లు నదిలో దాటాలి. సో అన్నీ రిక్వైర్డ్ పర్మిషన్స్, ట్రాన్సిట్ అంటాం కదా, ట్రాన్సిట్ పర్మిషన్స్ అని చెప్పి ఈ రోజుల్లో దాన్ని ఏమంటారు, దాన్ని వే బిల్ అంటారు. సో అలాంటివన్నీ కూడా ఆయన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తారు. ఎక్కడ కప్పం కట్టాలి అక్కడ కప్పం కడతారు. అనేక ప్రదేశాల్లో వాళ్ళు వేచేది వస్తుంది. ముందుగానే వాళ్ళకి అకామిడేషన్, యాత్ర, ఇది ఇంచుమించు యాత్ర లాంటిదే కదా, ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు రాత్రి ఎక్కడ ఉండాలి, సో ముందుగానే వసతి ఏర్పాట్లు, ప్రసాదం ఏర్పాట్లు అన్నీ కూడా శివానంద సేన్ చూసుకుంటారు. సిమిలర్గా కులిని గ్రామ భక్తులకి మహాప్రభు ఏమైనా ఆదేశం ఇచ్చారు, నెక్స్ట్ టైం మీరు వస్తున్నప్పుడు రథయాత్రకి మీరు పట్టు వస్త్రాలతో చేసిన ఒక గట్టి దృఢమైన తాడుని తీసుకొని రమ్మని చెప్తారు. కులిని గ్రామస్తులు కూడా పెద్ద పట్టు వస్త్రాలతో చేసిన తాడు తీసుకొస్తారు. సో మహాప్రభు ఎవరికి ఏదైతే ఆదేశం ఇచ్చారో వాళ్ళందరూ కూడా తీసుకొని వస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా బెంగాల్ నుంచి ఒరిస్సాలో ప్రవేశిస్తారు. ఒరిస్సాలో ప్రవేశించిన తర్వాత రెమునా దగ్గర ఫస్ట్ ఆగుతారనమాట. రెమునా అంటే ఎక్కడ, అది కీర్చోర్ గోపీనాథ్. సో ఆగిన తర్వాత అక్కడ పూజారులు అద్వైతాచార్యులు వారికి, నిత్యానంద ప్రభుకి బోర్డంతా కీర్ ఇస్తారనమాట. అమృత కేలి అంటారు, కుండల్లో ఇస్తారు అది. సో అది తీసుకొని వాళ్ళు చాలా ఆనందపడి పరవశిస్తారు. అద్వైతాచార్యులు నిత్యానంద ఎంతో నృత్యం చేస్తారు. తర్వాత నిత్యానంద ప్రభు మొత్తము మాధవేంద్రపురి స్టోరీ మొత్తం, చందన్ యాత్ర స్టోరీ మొత్తాన్ని మళ్ళీ వివరిస్తారు. యాక్చువల్గా ఫస్ట్ టైం మహాప్రభు బెంగాల్ నుంచి శాంతిపూర్ నుంచి పూరి వస్తున్నప్పుడు దారిలో రెమునాలో ఆగినప్పుడు మహాప్రభు మాధవేంద్రపురి గొప్పతనాన్ని, కీర్చోర్ గోపీనాథ్ ఏ విధంగా మాధవేంద్రపురి కోసం అది దొంగతనం చేసి ఇచ్చారు, గోపాల్ చందనం ఎలా తీసుకొచ్చారు, ఇదంతా స్టోరీ చెప్తారు. అదే స్టోరీ మళ్ళీ నిత్యానంద ప్రభు ఇప్పుడు మిగతా భక్తులు చెప్తారు. ఎందుకంటే లాస్ట్ టైం మహాప్రభు చెప్పినప్పుడు అందరు భక్తులు లేరు. సో తర్వాత రెమునాలో ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు మళ్ళీ రెమునా నుంచి పూరి బయలుదేరిన టైంలో మధ్యలో సాక్షి గోపాల్ వస్తుంది. అంటే పూరి నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో సాక్షి గోపాల్ ఉంటుంది. సో సాక్షి గోపాల్ దగ్గర కూడా ఆగుతారు. నిత్యానంద మళ్ళీ సాక్షి గోపాల్ స్టోరీ మొత్తం భక్తులందరికీ వివరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ సాక్షి గోపాల్ నుంచి వాళ్ళు ఫర్దర్గా ముందుకు వచ్చి పూరిలో ప్రవేశించిపోతారనమాట. దాన్నే అటరా నాలా అంటారనమాట. అటారా అంటే 18, నాలా అంటే కాలువ.
అక్కడ 18 కాలులా ఉంటాయన్నమాట అటరానాల. ఆ ప్లేస్ వెరీ ల్యాండ్ మార్క్ ప్లేస్ అది. సో మహాప్రభు తెలుస్తుంది భక్తులు ఆల్రెడీ వచ్చేసారు అటరానాల అని చెప్పి. వెంటనే మహాప్రభు జగన్నాథ్పురి యొక్క శేష పూమాలలు 2 గోవింద తన యొక్క సేవకుడు గోవిందకి ఇచ్చి పంపిస్తారనమాట, వెల్కమ్ చేయండి అని చెప్పి. సో నిత్యానంద ప్రభు మరియు గదధర్ మెడలో వాళ్ళు వేస్తారనమాట. సో అలాగా వస్తారు. తర్వాత ఫర్దర్గా మళ్ళీ వాళ్ళు వస్తారు. ఈసారి డైరెక్ట్గా పూరిలో ప్రవేశిస్తారు, నరేంద్ర సరోవర్కి వచ్చేస్తారనమాట. నరేంద్ర సరోవర్కి వస్తారు. నరేంద్ర సరోవర్ దగ్గర నృత్యం చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ అదే ఎంట్రీ పాయింట్. మళ్ళీ మహాప్రభు మళ్ళీ 2 గార్లెండ్స్ ఇచ్చి పంపిస్తారనమాట స్వరూప్ దామోదర్ చేత. స్వరూప్ దామోదర్ నిత్యానంద ప్రభుకి అద్వైతకి ఆ గార్లెండ్స్ వేసి చందనం పెడతారు. తర్వాత భక్తులందరూ జగన్నాథ్పురి మందిరానికి వస్తారనమాట. సింహద్వారానికి వచ్చినప్పటికీ మహాప్రభు వాళ్ళ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరినీ తీసుకెళ్ళి దర్శనం చేపిస్తారు, అక్కడ నృత్యం చేస్తారు. తర్వాత తిరిగి అందరూ కూడా మహాప్రభు యొక్క ఇల్లు, దాన్నే గంభీర అంటారనమాట. అంటే ఆ సింహద్వారం నుంచి గంభీర ఇంచుమించుగా ఒక 200 మీటర్లు ఉంటుంది అంతే. సో గంభీరాకి వస్తారు. వచ్చి అక్కడే భక్తులందరికీ మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజు అందరికీ అద్భుతమైన వసతి ఏర్పాట్లు, ప్రసాదం ఏర్పాట్లు చేస్తారు. సో ఈ విధంగా సేమ్ రిపిటేషన్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరుగుతుందో భక్తులందరూ గుండిచ మార్జనం చేస్తారు. మరుసటి రోజు రథయాత్ర చేస్తారు. రథయాత్రలో సేమ్ లాస్ట్ టైం నృత్యం ఉంటుంది. బాలాగాడి దగ్గర మళ్ళీ పెద్ద ప్రసాదం తీసుకుంటారు. తర్వాత 8 రోజుల పాటు గుండీచా మందిరం దగ్గర లీలలు జరుగుతాయి. హేరా పంచమి జరుగుతుంది. సో ఈ విధంగా రథయాత్ర 9 రోజులు ఉత్సవం, మళ్ళీ ఉల్టార జరుగుతుంది. తర్వాత 4 నెలల పాటు భక్తులందరూ కూడా మళ్ళీ పూరిలో వివిధ ఇళ్లలో ఉంటారనమాట. అండ్ లాస్ట్ టైం లాగానే బెంగాల్ నుంచి భక్తులు, ఈసారి తేడా ఏంటంటే లాస్ట్ టైం వస్తున్నప్పుడు ఎక్కువ మంది ప్రభుజీసే వస్తారు. ఈసారి వాళ్ళందరూ ఫ్యామిలీస్తో వస్తారు. అద్వైతాచార్య తన యొక్క భార్య సీతా ఠాకూరాన్ని తీసుకొస్తారు. శ్రీవాస్ ఠాకూర్ తన భార్య మాలిని దేవిని తీసుకొస్తారు. అలాగే ఆల్ డివోటీస్ ఈసారి కుటుంబ సమేతంగా వస్తారనమాట. సో వాళ్ళందరూ కూడా మహాప్రభుని ఇంటికి ప్రసాదంగా ఆహ్వానిస్తూ ఉంటారు. సో మహాప్రభు వాళ్ళ కోరికలు మన్నించి 4 నెలల పాటు ప్రతిరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి బెంగాల్ నుంచి వచ్చిన డివోటీస్ వాళ్ళ ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరిస్తారనమాట. ఈ విధంగా మోరర్లెస్ లాస్ట్ టైం జరిగిన విధంగానే 4 నెలలు కూడా అత్యద్భుతంగా గడిచిపోతాయి. సో వాస్తవానికి ఇలాగ ప్రతి సంవత్సరం నడుస్తూ ఉంటుంది. తర్వాత 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు అందరి భక్తులకి వీడ్కోలు, నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాం కదా, అలాగనే అందరి భక్తులకి వీడ్కోలు ఇస్తారనమాట. ఫస్ట్ అద్వైతాచార్యకి ఆయన వీడ్కోలు పలుకుతారు. అండ్ అద్వైతాచార్య ఏదో రిక్వెస్ట్ చేస్తారు, మహాప్రభులకు సమ్మతిస్తారు. అది ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. అద్వైతాచార్య చాలా హ్యాపీ అయిపోయి ఆయన వెళ్ళిపోతారు. తర్వాత మహాప్రభు నిత్యానందతో పిలుస్తారనమాట. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో నిత్యానందతో పిలిచిన ఏమంటారంటే, మై డియర్ నిత్యానంద, నా కోరిక ఏంటంటే దయచేసి మీరు ప్రతి సంవత్సరము రథయాత్రకు రావద్దు. సో మహాప్రభు అందరి భక్తులకు ఏమని ఆదేశిస్తున్నారు, ప్రతి సంవత్సరం రండి అంటున్నారు. రథయాత్ర ఉత్సవానికి రండి, మనం గుండీచ మార్జనం చేద్దాము, రథయాత్ర పాలు పంచుకుందాం, 4 నెలలు కలిసి సంకీర్తన చేద్దామని చెప్పి. కానీ నిత్యానందరికి ఏం చెప్తున్నారు, దయచేసి మీరు రావద్దు అని చెప్తున్నారనమాట. మీరు బెంగాల్లోనే ఉండండి, ఎందుకంటే బెంగాల్లో ఉండండి, అక్కడ మనం ప్రచారం చేయాలి అని చెప్పి. సో దిస్ ఈజ్ ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న విషయం. ఎందుకంటే మనకి అంత అటాచ్మెంట్ ఉండదు కాబట్టి చిన్న విషయం అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నిత్యానందకు మహాప్రభుని వదిలి ఉండడము 1 రోజు 2 రోజులు కాదు, 4 నెలల పాటు వాళ్ళు మహాప్రభుతో ఉండేవాళ్ళు. 4 నెలలు కూడా 5 నెలలు. ఎందుకంటే రథయాత్ర అనేది చతుర్మాసానికి ముందు వస్తుంది. రథయాత్ర అయినా కొన్నాళ్ళకి చతుర్మాసం స్టార్ట్ అవుతుందన్నమాట, అవునా కదా. సో ఆల్మోస్ట్ 5 months వాళ్ళు పూరిలో ఉంటారు వాళ్ళు. సో నిత్యానందకు అంత సాంగత్యం మిస్ అవుతుంది. ప్లస్ రథయాత్ర మిస్ అవ్వడం చిన్న విషయమా, గుండీచా మార్జనం మిస్ అవ్వడం. సరే 1 సంవత్సరం నేను వదిలేస్తానండి, కాదు, మీరు అసలు రావద్దు అంటారనమాట, పూరికి రావద్దు అంటారు. సో ఈ దిస్ సచ్చే ఎంత పెద్ద త్యాగము మహాప్రభు నిత్యానందను అడుగుతున్నారు. కారణం ఏమని చెప్తారు, ఎందుకంటే అక్కడ ప్రచారం బెంగాల్లో, ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను, మా తల్లి నన్ను ఇక్కడ పూరి రమ్మని చెప్పారు కాబట్టి అది ఆ బాధ్యతని మోయాల్సింది నువ్వే అని చెప్తారనమాట. కాబట్టి నువ్వే చేయాలి, ప్రచారం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారనమాట.
సో ఇక్కడ రెండు విషయాలు. సో మహాప్రభు ఏం చెప్తున్నారంటే ప్రీచింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టేయింగ్ ఇన్ ధామ్. పూరిలో ధామంలో హ్యాపీగా ఉండొచ్చు, హరిబోల్ 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 డివోటీస్ను హ్యాపీగా భగవంతునితోనూ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, సీనియర్ భక్తులతో కలిసి ఉండొచ్చు, రథయాత్రలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మహాప్రభు చెప్తున్నారు నో, ప్రీచింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కాబట్టి బెంగాల్లో ఉండిపోండి అని చెప్పి. సో సిమిలర్లీ శ్రీల ప్రభుపాదుల వారు కూడా వెరీ క్లియర్. ప్రభుపాద్ తన భక్తుల్ని మీరు వృందావనం వెళ్ళిపోండి, పూరి వెళ్ళిపోండి, మాయాపూర్ వెళ్ళిపోండి చెప్పలేదు. నగరాల్లో ఉండండి అని చెప్పారు ప్రభుపాద్. నగరాల్లో ఉండండి, ప్రచారం చేయండి. అందరు భక్తులు ఓకే ధామంలో ఉంటే బాగుంటుంది, లెట్ మీ గో టు హోలీ ప్లేస్ అనుకుంటే ప్రచారం ఎవరు చేస్తారంట ప్రభుపాద్. రెండోది, మనం ధామం వెళ్ళిపోతాం. ఈరోజు ఇస్కాన్లో ట్రెండ్ అయిపోయింది అనమాట. ఈరోజు మాయాపూర్లో ల్యాండ్ రేట్లు బాంబేలో ల్యాండ్ రేట్లు కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ధామాన్ని ఎందుకు అలా అయిపోతుందంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించామా, మాయాపూర్లో ఇల్లు కట్టేసుకున్నామా, మాయాపూర్ వెళ్ళిపోదామా, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే కీర్తన, అద్భుతమైన దర్శనము, వందల మంది సన్యాసులు, ఎప్పుడు అసలు ప్రపంచంలో కనివిని ఎరుగని కీర్తన నడుస్తూ ఉంటుంది. రోజుకు ఒక ఫెస్టివల్, భౌతికవాదులతో సాంగత్యం అవసరమే లేదు, నో నీడ్ ఆఫ్ మెటీరియల్ యాంగ్జైటీస్, హ్యాపీగా ఉండిపోవచ్చు అని చెప్పి మనం అనుకుంటూ ఉండొచ్చు. మనము ఓకేనా, ఐఎమ్ వెరీ ఫార్చునేట్, నేను మాయాపూర్లో ఉండిపోయాను, ధామంలో ఉన్నానని చెప్పి. కానీ వాస్తవానికి నువ్వు ధామంలో ఉండొచ్చు, కానీ ఆ ధాముని హృదయంలో ఉండదు. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఉద్దేశం అది కాదు కాబట్టి. శ్రీల ప్రభుపాద్ కూడా ఉద్దేశం అది కాదు కాబట్టి ప్రభుపాద్ అని చెప్పారు ప్రీచ్ నౌ బీ ఇన్ సిటీస్ అని చెప్పారు. ఓకే, సంవత్సరం ఒకసారి రండి, గౌరీ పూర్ణిమకి రండి, గౌరీ పూర్ణిమలో అందరూ సాంగత్యం తీసుకోండి ప్రభుపాద్ చెప్పారు లీడర్స్కి. కానీ అక్కడే ఉండిపోద్దని చెప్పారనమాట. బికాస్ యాజ్ ఎ డివోటీస్ మన యొక్క ఉద్దేశం ఏంటి, వీ డోంట్ వాంట్ టు ఎంజాయ్ కృష్ణ, వీ వాంట్ టు సర్వ్ కృష్ణ. మనం కృష్ణుడితో ఎంజాయ్ చేయడానికి రాలేదు ఇస్కాన్కి, కృష్ణుడికి సేవ చేయడానికి వచ్చాం. ఆ సేవలో మనం ఎంజాయ్మెంట్ ఎత్తుక్కోవాలి తప్ప, ఆ సేవలో మన ఆనందాన్ని ఎత్తుక్కోవాలి తప్ప మనకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడం కోసం కాదు అది. ఓ ప్రభుజీ అక్కడైతే హ్యాపీ ప్రసాదం, రెస్టారెంట్లో ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాదం, నచ్చినట్టు ఉండొచ్చు. వాస్తవానికి ఉండలేము కూడా కొన్నాళ్ళ పైగా. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం లేదు, భగవంతుడు అనుగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, అప్పుడు దెన్ భౌతిక అవగాహనలో అక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. యూ విల్ బికమ్ మెటీరియల్ మైండ్ సెట్ ఈవెన్ ఇన్ ధామ్. అలా అని చెప్పి నేను ధామంలో ప్రతి ఒక్కరిని విమర్శించట్లేదు. కొంతమంది సెటిల్ అయి ఉంటారు, వారి తమ యొక్క శిక్షా గురువుల యొక్కనో దీక్షా గురువుల యొక్క ఆదేశాలను పాటించి వెళ్ళుండొచ్చు. అలాంటి వారికి నేను చెప్పింది వర్తించదు. కానీ ఇండిపెండెంట్గా మనకి ప్రచారం చేసే కెపాసిటీ ఉండి మన నగరాల్లో ఉంటే కృష్ణుడికి, ప్రభుపాదులకి, ఇస్కాన్కి ఎక్కువ సేవ చేయగలిగే స్తోమత ఉండి కూడా అవి మానేసి కేవలం మన యొక్క సుఖం కోసము మనము వదిలి ధామానికి వెళ్ళిపోతే అది మాత్రం భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వదు. సో ఇక్కడ నిత్యానందపురికి ఏం చెప్పారు, ఓకే మాయాపూర్ అనేది ధామము, మహాప్రభు వచ్చారు కాబట్టి, అదర్వైజ్ అప్పటికైతే పూరి ధామము. సో కాబట్టి నువ్వు ధామానికి రావద్దు, నువ్వు సేవ చెయ్యి అని చెప్తున్నారనమాట భగవంతుడు నిత్యానందపురికి. సో సర్వీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే సింపుల్ చెప్పాలి అంటే లార్డ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ యాజ్ మచ్ ప్లీజ్డ్ బై అవర్ అటాచ్మెంట్ టు హిమ్ యాజ్ మచ్ యాజ్ అటాచ్మెంట్ టు హిజ్ వర్డ్స్, అటాచ్మెంట్ టు అసోసియేషన్. సో భగవంతుడి యొక్క సాంగత్యం మనం కోరుకోవడం కన్నా భగవంతుడి యొక్క ఆదేశాలు పాటించడం ముఖ్యం. భగవంతుడి యొక్క సాంగత్యం కన్నా కూడా భగవంతుడి యొక్క ఆదేశాలు పాటించడం ముఖ్యం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం అనమాట డివోటీస్, అంటే ఇది చాలా దురదృష్టకరము. బట్ సమ్టైమ్స్ వీ అబ్జర్వ్, భక్తులు పండుగ ఉన్నప్పుడు కొంతమంది కొంత సేవలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ సేవలు వదిలేసి ఐసి అబ్జర్వ్, సేవ ఉంటే సేవ వదిలి రథయాత్రలో రథనానికి వచ్చేస్తారు. రథం కంపెనీ సరే ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ చేసి అక్కడ కిచెన్లో ఎవరు ఉంటారని చెప్పి. సో అక్కడ అనిపిస్తుంది, ఓ రథాన్ని నేను లాగుతున్నాను, ఐఎమ్ సో వండర్ఫుల్ హ్యాపీ అని చెప్పి. నువ్వే హ్యాపీ అవుతున్నావు అక్కడ, ఎందుకంటే అద్భుతమైన కథ కీర్తన నడుస్తుంది కాబట్టి. కానీ భగవంతుడు రథం మీద ఉన్న భగవంతుడు నేను చూసి హ్యాపీ అవుతున్నాడా, అది మనం అడగాలి ఆ ప్రశ్న. వీ షుడ్ ఆస్క్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే అక్కడ గురువునికి ఏం ఆదేశించారు, నువ్వు అక్కడ కిచెన్లో ఉంటే అప్పుడు నీ సేవ ద్వారా వేల మంది భక్తులు ఆనందపడతారు. ఆ సేవని వదిలేసి నువ్వు రథం లాగుతూ, నేను ప్రభు అదేం ప్రభుజీ అంత పాటు అన్ని సరే పోయి రథాన్ని లాగుతున్నాను కదా ప్రభుజీ, నేను సినిమాకి వెళ్ళిపోలేదు కదా సేవ వదిలేసి అంటే నో. అక్కడ నువ్వు రథాన్ని లాగడం నువ్వు మాయలో ఉన్నట్టు. ఫర్ యూ పుల్లింగ్ ద రత్ ఇస్ మాయ.
ఇంకొక రథయాత్రలో పార్టిసిపేట్ చేయాలంటే రథయాత్ర సేవ చేయడం మానేసి ఇటువంటి తిరుగుతుంటారు. వాళ్ళకి రథాన్ని లాగకపోవడం మాయ, నీ విషయం రథాన్ని లాగడం మాయ. రైట్. సిమిలర్ సమ్టైమ్స్ కొంతమంది సీనియర్ డివోటీస్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ సాంగత్యం కోసం అందరూ పరితపిస్తూ ఉంటారు. మనందరం కూడా కోరుకోవాలి సాంగత్యం, కానీ కొన్నిసార్లు మనకు ఒక సేవ ఉండొచ్చు. ఆ సేవను వదిలేసి మనము ఆ డివోటీస్ పరిగెడుతూ ఉంటే నీకు అనిపిస్తుండొచ్చు, ఓ ఆ సీనియర్ డివోటీస్ ప్రభుజీ వాళ్ళతో సెల్ఫీ తీసుకున్నాను, వాళ్ళతో ఫోటో దిగానని చెప్పి. ఓకే, అది నీకు ఆనందమేమో, కానీ వాస్తవానికి నువ్వు మాయలో ఉన్నావు అనమాట. ఆ సీనియర్ డివోటీ సోకాల్డ్ సాంగత్యం నీకు మాయ అది. ఎందుకంటే కానీ నువ్వు అక్కడ నీ సేవ చేస్తుంటే ఆ భౌతికంగా ఆ డివోటీ నీ దగ్గర లేడేమో, కానీ ఆ డివోటీ బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి అక్కడ. ఇక్కడ నిత్యానంద ప్రభు మహాప్రభు చెప్తున్నారు, అందరు డివోటీసు బెంగాల్ వస్తున్నారు మహాప్రభు యొక్క సాంగత్యం కోసము. నిత్యానంద ఒక్కరినే వదిలే వండిపోమని చెప్పారు. ఇప్పుడు ఆయన అక్కడ ప్రచారం చేస్తే ఇంకొంతమంది వేల మంది భక్తులు తయారవుతారు. ఆ భక్తులు కూడా పూరి రావచ్చు. సో అంతమంది భక్తులు మహాప్రభు సాంగత్యం ఇవ్వడం కోసము నిత్యానందుని ఆగమని చెప్పారు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనము సో ఏది కృష్ణుడి సేవ, ఏది మాయా సేవ అన్నది అది తెలుసుకోవడం అంత సులభం కాదు. అది సమ్టైమ్ మన లోకల్ టెంపుల్లో మనకు సేవ ఉండొచ్చు. ఆ సేవ వదిలేసి ఇగో సమ్వేర్ ఎల్స్. ప్రభు నేను రథయాత్రకు వెళ్ళాను, పూరి రథయాత్రకి. ఇక్కడ రథయాత్ర ఉంది కదా అంటే అవన్నీ మీరు చూసుకోండి ప్రభుజీ అని చెప్పి. ఓకే ఫైన్, మంచిదేమి, కానీ అంత కృప నీకు దక్కదు. అదే నువ్వు ఎక్కడ నుండి చేస్తే అది ఇంకెక్కువ కృప దక్కుతుంది. 2006లో నేను వెళ్ళాను రథయాత్రకి. అదే చివరి రథయాత్ర. ఆ తర్వాత నుంచి ఈరోజు వరకు నేను రథయాత్రకి వెళ్ళలేదు. ఉల్టా రథకి వెళ్తూ ఉండేవాడిని, ఎందుకంటే మా రథయాత్ర అయిపోయేది అప్పటికల్లా కాబట్టి. కానీ నా జన్మలో మళ్ళీ నేను రథయాత్రకి వెళ్తాను అనేది కూడా నాకు తెలియదు. పూరి రథయాత్రకి ఆ ఒక్క రథయాత్రకి వెళ్ళాను. ఆ అనుభవం నాకు ఇప్పటికీ అసలు మర్చిపోలేని అనుభవం. ఎందుకంటే మా గురు మహారాజ్తో వెళ్ళాను, ఇంద్రదుమ్న మహారాజ్, రాధనాథ్ మహారాజ్, చంద్రమౌళి మహారాజ్. ఇప్పటికీ అది మర్చిపోలేను. అంటే నేను ప్రాణం ఉండేదాకా మర్చిపోలేను ఆ రథయాత్ర. నిజంగా మహాప్రభు ఉన్నప్పుడు ఎలా నడిచిందో అలా జరిగింది ఆ రథయాత్ర అన్నమాట. కొన్ని వేల మంది ఇస్కాన్ భక్తులతో. సో నాకు మళ్ళీ కోరుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నుంచి లోకల్ టెంపుల్ రథయాత్ర నడుస్తుంది, సేమ్ డే నడుస్తుంది రథయాత్ర. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎంత ఆనందం, మేబీ పూరి రథయాత్ర వెళ్తే ఎక్కువ ఆనందం వస్తుందేమో కాదంటలేదు, కానీ అక్కడ నా ఆనందం నాకు ముఖ్యం కాదు, నా సేవ నాకు ముఖ్యం అంతే. మేబీ ఈ జన్మకి నాకు అవుతుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని రథయాత్రలు కూడా ఆ 9 రోజుల్లోనే చేయాలనుకుంటున్నారు కాబట్టి. సో ఐ డోంట్ నో ఎప్పుడవుతుందో నాకు తెలియకపోవచ్చు, కానీ నాకేమీ ఆ ఆశ ఉండొచ్చు, కానీ నాకు బాధ అయితే ఏం లేదు. ఎందుకంటే అల్టిమేట్లీ నేను పూరి వెళ్ళి జగన్నాథ రథాన్ని లాగితే ఎంత నేను భక్తిలో పురోభివృద్ధి సాధిస్తానో అంతకన్నా ఎక్కువ భక్తిలో పురోభివృద్ధి నేను నా లోకల్ టెంపుల్లో నా అథారిటీ ఇచ్చిన సేవ చేయడం ద్వారా నేను సాధిస్తాను. ఈ విషయంలో నాకు వేరే ఎటువంటి 1% కూడా సందేహం లేదు నాకు అది. రైట్. ఈవెన్ కల్కటాలో ఉన్నప్పుడు నేను 8 సంవత్సరాలు కల్కటాలో ఉన్నాను. నేను రథయాత్ర 8 years కల్కటా రథయాత్రలో ఉన్నాను నేను. అండ్ కల్కటా రథయాత్ర ప్రపంచంలో 2వ అతిపెద్ద రథయాత్ర. సో 8 సంవత్సరాల్లో నేను ఒక్క సంవత్సరం కూడా రథయాత్రలో పాలు పంచుకోలేదు నేను. మేబీ ఒక్క రథయాత్ర, ఫస్ట్ రథయాత్ర కొంత, అది కూడా ఒక్క రథయాత్ర కూడా రథం ఎలా ప్రారంభమవుతుంది, ముఖ్యమంత్రి ప్రతి ఆవిడ వస్తుంది. సో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి నాకు అదేం తెలియదు. ఒక్క రథయాత్ర కూడా నేను పాలు పంచుకోలేదు నేను. ఒక్కసారి కూడా రథాన్ని లాగలేదు నేను 8 సంవత్సరాల్లో. మధ్యలో వెళ్ళి ఒక 15 నిమిషాల పాటు లాగేవాడిని, ఎందుకంటే ఆ రథము, ఎందుకంటే నా సేవ కిచెన్ సర్వీస్ నాది ఆ 8 సంవత్సరాలు కూడా. తెల్లవారు 20,000 మందికి వండాలి, సాయంత్రం 1,00,000 మందికి వండాలి, 1,00,000 మందికి వండాలి నేను. సో ఐఎమ్ ద హెడ్ డే 1 నుంచి. సో అక్కడ నేను పర్లేదు వేరే చెప్పిస్తాను వాళ్ళు చూసుకుంటారు అని వెళ్ళుంటే, నా ఆనందం కోసం వెళ్ళుంటే, ఇది ఏమైనా చిన్న తేడా వస్తే ఎన్ని వేల మంది సఫర్ అవుతారు, ప్రసాదం పాడైపోయినా సరే అని చెప్పి. 1,00,000 మందికి వండి వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలి, చాలా కష్టం అది. క్రేన్లు, బుల్డోజర్లు, జేసీబీలు, క్రేన్లు ఇవన్నీ వాడేవాళ్ళం మేము. కానీ రథయాత్ర కూడా కొంచెము ఎక్కడైతే మా వంట జరిగేదో దాన్ని దాటుకునే వెళ్ళేది. కాబట్టి ఆ ప్లేస్లో వెళ్తున్నప్పుడు బయటకు వచ్చి ఆ 15 నిమిషాలు లాగి జగన్నాథ్కి ప్రణామం చేసి థ్యాంక్ యూ జగన్నాథ్ అని చెప్పి అడబడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే అదే నా గురువు గారికి ఆనందం ఇస్తుంది. అదే నేను రథంలో ఉన్నానుకోండి, నా సుపీరియర్ టెన్షన్ పడతారు అక్కడ. సో మనం టెన్షన్ తీసుకుంటే మన సుపీరియర్స్ రిలాక్స్డ్గా ఉంటారు, మనం రిలాక్స్డ్గా ఉంటే మన సుపీరియర్ టెన్షన్ పడతారు. ఏది బెటర్?
కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. నిత్యానంద ప్రభు అడిగినది మామూలు విషయం కాదు. యాక్చువల్గా శ్రీ చైతన్య మహాప్రభు 24 సంవత్సరాలు జగన్నాథపురిలో ఉన్నారు. 24 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు 48 సంవత్సరాలు మహాప్రభు ఈ లోకంలో లీలలో ఫస్ట్ 24 ఇయర్స్ మహాప్రభు బెంగాల్లో ఉన్నారు. నెక్స్ట్ 24 ఇయర్స్ పూరి వచ్చారు సన్యాసం తీసుకున్నాక. ఆ 24 ఇయర్స్లో కూడా 2 ఇయర్స్ దక్షిణ భారతం వెళ్ళిపోయారు మహాప్రభు. 22 సంవత్సరాలు. అందులో కూడా లాస్ట్ 4 సంవత్సరాలు అంత్యలీలలో భాగంగా బెంగాల్ భక్తులు పూరి రాలే. సో ఎన్ని సంవత్సరాలు వెళ్ళి 18 సంవత్సరాలు అంటే 18 రథయాత్రల పాటు 18 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ బెంగాల్ డివోటీస్ వచ్చేవాళ్ళు పూరికి. సో ఈ 18 సంవత్సరాలు వచ్చిన దానిలో అంటే 18 సంవత్సరాలు రథయాత్ర మహాప్రభు సాంగత్యం దొరికింది వాళ్ళకి. అందులో నిత్యానంద ప్రభు దొరికిన సాంగత్యం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు మాత్రమే. అసలు మహాప్రభు సన్యాసం తీసుకోకముందు పూరిలో నవద్వీప్లో ఉన్నప్పుడు కూడా నిత్యానంద ప్రభు ఎప్పుడు వస్తారు చెప్పండి? నందనందన ఆచార్య ఇంటి దగ్గర వస్తారు మహాప్రభు ఉన్నప్పుడు. సో అలా వచ్చిన వెంటనే మహాప్రభు శ్రీనివాస ఆంగంలో నైట్ సంకీర్తన స్టార్ట్ చేస్తారు. అవునా? సో అలా నైట్ సంకీర్తన స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే మహాప్రభు సన్యాసం తీసుకుంటారు. అంటే నిత్యానంద ప్రభు మరియు మహాప్రభు సాంగత్యం ఓన్లీ కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఐ రిపీట్, నిత్యానంద ప్రభు మహాప్రభు సాంగత్యం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మహాప్రభు సన్యాసం తీసుకుంటారు ఫ్యూ మంత్స్. తర్వాత మహాప్రభు పూరి వస్తారు. పూరి వచ్చిన వెంటనే ఓ 2 నెలల్లోనే మళ్ళీ దక్షిణ భారతం వెళ్ళిపోతారు. అంటే అక్కడ 2 మంత్స్ సాంగత్యం. తర్వాత 2 రథయాత్రలు నిత్యానంద ప్రభు వస్తారు. అంటే చెరో 4 నెలలు. అంటే మొత్తం కలిపితే నిత్యానంద ప్రభు మరి మహాప్రభు యొక్క వారిద్దరి మధ్య కలయిక పూర్తిగా చూసుకుంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. తర్వాత మహాప్రభు మళ్ళీ బెంగాల్ ఒక్కసారి వెళ్తారు. సో అంటే నిత్యానంద ప్రభు మహాప్రభు కలయిక చాలా చాలా తక్కువ చెప్పాలి అంటే. మిగతా భక్తులతో స్వరూప్ దామోదర్, రామాంధ్ర, ఇలాగ మిగతా సార్వభౌమ భట్టాచార్య ఇలా చాలామంది భక్తులతో పోల్చుకుంటే నిత్యానంద ప్రభుకి దక్కిన సాంగత్యం చాలా చాలా తక్కువ. సిమిలర్గా రూప సనాతన గోస్వామి వాళ్ళకి దక్కిన సాంగత్యం చాలా తక్కువ. పూరీలు అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. మహాప్రభు రూప సనాతన ఏం చెప్పారు? మీరు వృందావనం వెళ్ళిపోండి అని చెప్పారు. వృందావనంలో మహాప్రభు లేరు, జస్ట్ ఒకసారి వెళ్ళి వచ్చేసారు అంతే. సో మోస్ట్ ఇంపార్టెంట్ నిత్యానంద ప్రభు అండ్ రూప సనాతన్ వాళ్ళకి మహాప్రభు సాంగత్యం దక్కలే, చాలా తక్కువ దక్కింది. కానీ మనం గౌడీ వైష్ణవ చూసినప్పుడు గౌర్ నితాయ్, జై గౌర్ నితాయ్ అన్నాను, నితాయ్ గౌర్ ప్రేమానంది అంటామన్నమాట. సో నిత్యానంద ప్రభు మహాప్రభు కలిసి చెప్తాం మనము. సో గౌర్ నితాయ్ అంటే నిత్యానంద ప్రభు ఎంత ముఖ్యమో మహాప్రభు అంత ముఖ్యం, ఇద్దరు సమానం అని చెప్పి. సో అలా అంత గొప్ప నిత్యానంద ప్రభు పొజిషన్ అది. సో ఆ పొజిషన్ ఎలా వచ్చింది అంటే మహాప్రభు యొక్క సాంగత్యం వలన కాదు, మహాప్రభు యొక్క సేవ వలన. సిమిలర్ రూప గోస్వామి నెక్స్ట్ ఆచార్య అని చెప్తాము. ఎందుకు నెక్స్ట్ ఆచార్య అయ్యారు అంటే మహాప్రభు వారి యొక్క క్లోజ్ సాంగత్యం వల్ల కాదు, మహాప్రభు చెప్పిన ఆదేశాలు పాటించడం వలన. కాబట్టి సర్వీస్ టు స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అసోసియేషన్ స్పిరిచువల్ మాస్టర్ ఆల్సో. భగవంతుడి యొక్క సాంగత్యం కన్నా కూడా భగవంతుడి యొక్క సేవ ఇంపార్టెంట్. సిమిలర్లీ గురువు యొక్క సాంగత్యం కన్నా కూడా గురువు సేవ ఇంపార్టెంట్. కొన్నిసార్లు గురువు చాలా దూరంగా ఉండొచ్చు. మా గురువు ఎక్కడో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. కొంతమంది గురువులు ఎక్కడో మాయపూర్లో ఉండొచ్చు. మనకు అనిపిస్తుంది అరే నేను కూడా మాయపూర్ వెళ్ళిపోతాను, అక్కడ జయపత మహారాజ్ రోజు చూసుకోవచ్చు, నేను కూడా బాంబే వెళ్ళిపోతాను, రాధనా మహారాజ్ రోజు చూసుకోవచ్చు. మంచిదే, ఆ కోరిక ఉండొచ్చు గురువు గారి సంగతి ఎక్కువ దొరకాలని చెప్పి. కానీ ఒకవేళ గురువు లేదు, నువ్వు విజయవాడలోనే ఉండు, అక్కడే సేవ చేయనప్పుడు అప్పుడు ఆ సేవ నిన్ను భక్తిలో ముందుకు తీసుకెళ్తుంది, కానీ ఆ సోకాల్ అసోసియేషన్ కాదు. తర్వాత మహాప్రభు ఏమని రెండో కారణం ఏం చెప్తారంటే, చూడు నిత్యానంద నువ్వు ఎందుకు పూరిలో ఎందుకు బెంగాల్లో ఉండాలి కారణం చెప్తారనమాట. ఎందుకంటే నేను చేయలేని పనిని నువ్వు చేయగలవు అని చెప్తారనమాట. అమర దుష్కర కర్మ తుమ హైతే హయ్యా. అమర దుష్కర కర్మ, దుష్కర అంటే చాలా కష్టం, నా వల్ల కానిది నువ్వు చేయగలవు అని చెప్పి. ఎందుకంటే మహాప్రభు సన్యాసి లాస్ట్ చెప్పినట్టుగా సన్యాసి అనేవారు అన్ని దగ్గరికి వెళ్ళలేరు. నిత్యానంద ప్రభు గృహస్థ అవుతారు అప్పటికే. సో యాక్చువల్గా నిత్యానంద మహాప్రభు కలిసినప్పుడు నిత్యానంద సన్యాసి, మహాప్రభు గృహస్థ. తర్వాత మహాప్రభు సన్యాసి అవుతారు, నిత్యానంద ప్రభు గృహస్థ అవుతారనమాట. సో మనం గమనిస్తే మహాప్రభు యొక్క ప్రీచింగ్ ఎలా ఉండేది. మహాప్రభు ప్రీచింగ్ ఇస్తూ ఓన్లీ క్లాసెస్, సార్వభౌమ భట్టాచార్య, రూప సనాతన్, ప్రకాశానంద సరస్వతి, సో రామానందరాయ్, స్వరూప్ దామోదర్, అంటే వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్.
అంటే మేబీ వాళ్ళకు ఫిలాసఫీ వేరే ఉండొచ్చు. హైలీ క్వాలిఫైడ్ పీపుల్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వాళ్ళని భక్తులు చేస్తారు మహాప్రభు అనమాట. క్లాస్ ప్రీచింగ్ మహాప్రభుది. అండ్ నిత్యానంద ప్రీచింగ్ ఎలా ఉండేది? కంప్లీట్లీ మాస్ ప్రీచింగ్ అనమాట. మరియు మోస్ట్ అన్క్వాలిఫైడ్ పీపుల్ని నిత్యానంద టచ్ చేశారు. మహాప్రభు టచ్ చేసిన పీపుల్ ఆల్రెడీ క్వాలిఫైడ్ పీపుల్, భక్తులు కాకపోయి ఉండొచ్చు. నిత్యానంద బెస్ట్ ఎగ్జాంపుల్ జగాయి మదాయి, మోస్ట్ అన్క్వాలిఫైడ్ పీపుల్ వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా నిత్యానంద ఉద్ధరిస్తారు. సో మహాప్రభు ఏం చెప్తారంటే, సో నేను చేయలేనిది నువ్వు చేయగలవు అని మహాప్రభు అంటారనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది వాస్తవం. కొన్నిసార్లు భగవంతుడు కూడా చేయలేనిది భక్తులు చేయగలరు. సో జగాయి మదాయిని మహాప్రభు డెలివర్ చేయలేవారు, చేసుండేవారు కాదు. ఎందుకంటే మహాప్రభు ఉడిసి సమ్ క్వాలిఫికేషన్. కానీ నిత్యానంద ప్రభు ఎటువంటి అర్హత చూడకుండా జగాయి మదాయిని డెలివర్ చేస్తారనమాట. సో నిత్యానంద ప్రభు ఈజ్ మోర్ మర్సీఫుల్ దెన్ మహాప్రభు ఆల్సో. నిత్యానంద ప్రభు మహాప్రభు కన్నా దయామయుడు, కానీ మహాప్రభు కృప వలన. సిమిలర్గా నిత్యానంద ప్రభు మహాప్రభు కన్నా శక్తివంతుడు. నిత్యానంద మహాప్రభు కన్నా శక్తివంతుడు మహాప్రభు దయ వలన, రైట్. అండ్ ప్రభుపాద భాష్యం రాస్తారు, ఇదే విధంగా నిత్యానంద ప్రభు ఫాలోవర్స్ నిత్యానంద ప్రభు ఒక జగాయి మదాన్ని డెలివరీ చేశారు. కానీ నిత్యానంద ప్రభు ఫాలోవర్స్ నిత్యానంద ప్రభు వారి యొక్క బ్లెస్సింగ్స్తో అనేక వేల మంది జగాయి మదాయిని కూడా ఉద్ధరించగలరు అని చెప్తున్నారు ప్రభుపాద. అండ్ ప్రభుపాద ఇక్కడ వాస్తవంగా ఎవరి గురించి చెప్తున్నారు? తన గురించి చెప్పుకుంటున్నారనమాట. ఎందుకంటే జగాయి మదాయి, ఇప్పుడు హిప్పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగాయి మదాయి లాంటి వాళ్ళే కదా. డ్రగ్స్, ఇంటాక్సికేషన్, విమెన్, ది సేమ్ థింగ్. సో నిత్యానంద ప్రభు ఫాలోవర్స్ నిత్యానంద ప్రభు కృప వలన నిత్యానంద ప్రభు కన్నా కూడా ఎక్కువ చేయగలరు అని చెప్తారనమాట. అండ్ ఇది 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 ఎవరు గొప్ప అంటే శిష్యుడు గొప్ప కాదు, అది వాస్తవంగా భగవంతుడు గొప్పే. గురువు గొప్ప, గురువు గొప్పతనం అయిండొచ్చు, భగవంతుడు గొప్పతనం అయిండొచ్చు అనమాట. సో డివోటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మోర్ మర్సీఫుల్ దెన్ ద లార్డ్ బై ద మర్సీ ఆఫ్ ద లార్డ్. భక్తుడు అనేవాడు భగవంతుడి కన్నా కూడా ఎక్కువ దయమయుడు, భగవంతుడి కన్నా కూడా గొప్ప పనులు చేయగలడంట. ఎవలాగా? భగవంతుడి వల్ల కృప వలన. సో దీనివల్ల ఎవరికి పేరు వస్తుందంటే ఒకరికి భగవంతుడికే వస్తుంది, రైట్. సో మనం చూడొచ్చు ఏ విధంగా భగవంతుడు అలా కావాలని చేస్తాడు, ఆయన చెయ్యలేక కాదు. కానీ తన కృపతో తన ఫాలోవర్స్ని ఎవరైతే తనని పక్కాగా ఫాలో అవుతారో అలాంటి వారికి భగవంతుడు దివ్య శక్తిని ఇస్తాడనమాట. ఆ దివ్య శక్తితో అలాంటి భగవంతుడి యొక్క భక్తుడు భగవంతుడు కన్నా కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. మనం రామాయణం చూసినట్లయితే హనుమంతుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. రాముడికి సేతుబంధ అవసరమైంది, హనుమంతుడు డైరెక్ట్ దూకేశాడు అనమాట. రిటర్న్లో కూడా హనుమంతుడు రాముడిని ఎక్కించుకు తీసుకొస్తారు. సో ఎన్నెన్నో చూడొచ్చు. సో హనుమంతుడి అంత శక్తి కానీ ఎవరి వలన అంటే రాముడి వలన. సిమిలర్గా కురుక్షేత్రంలో కూడా అర్జునుడు ఇస్ ద హీరో, బట్ ఎవరి వలన? కృష్ణుడి వలన. సో భగవంతుడు స్వయంగా చేయగలడు, కానీ భగవంతుడు తన భక్తుల ద్వారా చేపిస్తాడు. సో ఏ భక్తుడైతే భగవంతుడి యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాడు అని భగవంతుడికి ఎలా చెప్తాడు? శుద్ధ భక్తుల విషయంలో భగవంతుడు శుద్ధ భక్తుల హృదయంలో డైరెక్ట్గా చెప్తాడు. అని మనలాంటి సాధన భక్తుల విషయంలో భగవంతుడు మీకు ఎలా చెప్తాడు? గురువు ద్వారా చెప్పిస్తాడనమాట. సాధన భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడు నాకు చెప్పాడు, నిద్ర కల్లో చెప్పారు, నాకు కల్లో కల వచ్చింది, నిద్ర నాకు హృదయంలో భగవంతుడు చెప్పాడు. నో, సాధనా భక్తుల విషయంలో భగవంతుడు శిక్షా గురువుల ద్వారా కానీ దీక్షా గురువుల ద్వారా కానీ చెప్పిస్తాడు. అండ్ శుద్ధ భక్తుల విషయంలో భగవంతుడు డైరెక్ట్గా హృదయంలో ప్రేరణ ఇస్తాడనమాట, రైట్. సో ఎవరైతే భగవంతుడి యొక్క ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తారో అలాంటి వ్యక్తి భగవంతుడి కన్నా కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అనమాట. సో నిత్యానంద ప్రభువు మహాప్రభు కన్నా కూడా గొప్ప కార్యాలు చేయగలిగారు. ఆ నిత్యానంద ప్రభు వారి యొక్క ఫాలోవర్స్ నిత్యానంద ప్రభు కన్నా కూడా గొప్ప కార్యాలు చేయగలిగారు. నిత్యానంద ప్రభు కూడా చాలామంది ఉద్ధరించారు బెంగాల్లో, దీనులు, హీనులు, పతితుల్ని. కానీ అంతకన్నా పతితుల్ని శ్రీల ప్రభుపాదుల వారు ఉద్ధరించారు, అవునా కాదా, రైట్. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ మనం చేయాల్సిందంటే సింప్లీ ఫాలో లార్డ్ చైతన్యస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టేక్ షెల్టర్ ఆఫ్ నిత్యానంద. నిత్యానంద ఆశ్రయం తీసుకోండి, మహాప్రభు ఆదేశాలను పాటించండి. అప్పుడు దుష్కరం సుకరం భవేత్, అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. అండ్ మనకు శ్రీల ప్రభుపాద ఎగ్జాంపుల్ చాలు. అండ్ శ్రీల ప్రభు ఫాలోవర్స్ కూడా తక్కువేం కాదు. శ్రీల ప్రభు శిష్యులు కూడా అసాధ్యాలు సుసాధ్యం చేశారు. శ్రీల ప్రభు ఎంతమంది దీక్ష ఇచ్చారు?
5,000 మందికి దీక్ష ఇచ్చారు. జయపతామ మహారాజ్ ఎంతమంది దీక్ష ఇచ్చారు? ప్రభుపాద చెప్పారు, నేను 5,000 మందికి సుమారు దీక్ష ఇచ్చాను, సో నువ్వు 50,000 మందికి దీక్ష ఇవ్వాలని చెప్పారనమాట ప్రభుపాద జయపతామ మహారాజ్కి. సో శిష్యుడు అనే ఫస్ట్ క్లాస్ సర్వెంట్ ఎలా ఉంటాడు? గురువు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తాడు. సెకండ్ క్లాసు గురువు చెప్పినంత చేస్తాడు, థర్డ్ క్లాసు గురువు చెప్పింది తను నచ్చినట్టు చేసుకుంటాడు అనమాట, ఫాలో అవ్వడు. సో జయపతామ మహారాజ్ బీయింగ్ ఫస్ట్ క్లాస్ సర్వెంట్ ప్రభుపాద చెప్పిన 50,000 స్కోర్ని టార్గెట్ని క్రాస్ చేసేసి, నాకు తెలిసి ఇప్పుడు 60,000 కూడా దాటిస్తారేమో మహారాజ్, నాకు తెలియదు. సో 60,000 అంటే గురువు ఎంతమందిని ఉద్ధరించాడో అంతకన్నా ఎక్కువ మందిని శిష్యుడు ఉద్ధరించాడు. ఇది సోలన జయపతామ మహారాజ్కి జాయ్. రైట్. సో ఎలా చేయగలిగారు ఆయన? ఓకే, ఆయన కష్టపడ్డారు, బెంగాలీ నేర్చుకున్నారు, జీవితాంతాన్ని ఇచ్చారు, కానీ అల్టిమేట్గా ప్రభుపాద గారు కృపతోనే చేయగలిగారు కదా. సో గురువు యొక్క కృపతో గురువు కన్నా ఎక్కువ చేసి చూపించారు ఆయన. సో దట్ ఈస్, అండ్ ఆ విధంగా గురువు యొక్క గొప్పతనం ఇంకా బయటకు వస్తుంది. సిమిలర్గా ప్రభుపాద్ అడుగుతారనమాట, ఏమని అడుగుతారంటే, ఆ ప్రభుపాద్ శ్రీ చైతన్య మహాప్రభు కూడా యుగధర్మాన్ని ప్రచారం చేశారు కదా, కానీ మహాప్రభు భారతదేశం వరకు మాత్రమే ప్రచారం చేశారు, దక్షిణ భారతము కొంత వెస్టర్న్, మిగతా చేయలేదు మహాప్రభు. సో మరి మహాప్రభు ప్రపంచమంతా ఎందుకు యుగధర్మాన్ని ప్రచారం చేయలేదు అంటే, ప్రభుపాద్ ఏం చెప్తారు, తల దించుకుంటారు, తల కింద ఉంచి చెప్తారు, అంటే వినయంతో చెప్తారనమాట. ఎందుకంటే మహాప్రభు ఆ యొక్క బాధ్యతని తన యొక్క అత్యంత దీనుడైన, హీనుడైన, అధముడైన సేవకుడికి వదిలేశారు అని చెప్తారనమాట. అంటే ఎవరి గురించి చెప్తున్నారు? తన గురించి చెప్తున్నారు అనమాట. మహాప్రభు హ్యాస్ లెఫ్ట్ ఇట్ టు హిస్ మోస్ట్ లోలీ, ఫాలెన్ అండ్ హంబుల్ సర్వెంట్ ప్రభుపాద్ గారు. అది వాస్తవం. అది శిష్యుడు ఏ రోజు కూడా నేను చేశానని అనుకోకూడదు. అనుకుంటే అతని కర్మ అది. గురువు కన్నా కూడా ఎక్కువ శిష్యుడు సాధించవచ్చు. యాక్చువల్గా ఆ శిష్యుడు అనేవాడు నిజంగా గురువు అది పాటిస్తే గురువు కన్నా కూడా ఎక్కువ చేయగలడు గురువు కృపతో. చూడండి, పైనుంచి నీళ్ళు కిందకు వస్తున్నప్పుడు ఎంత కిందకు వస్తాయో నీళ్ళ యొక్క ప్రెషర్ అంత ఎక్కువ ఉంటుంది, అవునా కాదా? కానీ సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు ఎక్కువ ప్రెషర్, థర్డ్ ఫ్లోర్ ఇంకా ఎక్కువ ప్రెషర్, ఫోర్త్ ఫ్లోర్ అంటే కింద దిగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ ప్రెషర్ వస్తుంది. కానీ ఆ ప్రెషర్ అంత ఉందంటే అది ఎలా వస్తుంది? పై వాళ్ళ వల్లే వస్తుంది. కానీ కిందకు వస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది. అదేవిధంగా మహాప్రభు మరిసి కిందకు వస్తున్న కొద్దీ ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో కానీ ఎలా ఉండాలి అంటే, ఆ కుళాయి కిందకు వస్తున్న కొద్దీ, కిందంతా దిగుతున్న కొద్దీ కుళాయిలో వాటర్ ఇంకా ఎక్కువ ఫోర్స్గా వస్తుంది. కానీ ఆ కుళాయి వచ్చి చూసావా, నేను ఇంత పవర్ఫుల్, ఇంత ఎక్కువ ఫాస్ట్గా వాటర్ ఇస్తున్నానని ఆ కుళాయి అలా ఫీల్ అయితే అప్పుడు ఆ కృపని అడ్డుకుంటారనమాట. అప్పుడు ఆ వ్యక్తికి మహాప్రభు మరిసి దక్కదు. సో కొన్నిసార్లు మనము మన సుపీరియర్స్ కన్నా మనం ఎక్కువ పుస్తకాలు పంచవచ్చు, మన సుపీరియర్స్ కన్నా మనం ఎక్కువ ప్రచారం చేయగలిగి ఉండొచ్చు, మన సుపీరియర్స్ కన్నా మన 10 రెట్లు కట్టి ఉండొచ్చు. కానీ నేను చేస్తానని అనుకున్న రోజు నాడు ఆల్రెడీ మనం తుచ్చ మనుషులము, అండ్ మనకి ఇలాంటి కోరికలు వచ్చాయంటే మనకి ఎవరు కాపాడలేరు, మనల్ని ఎవరు కాపాడలేరు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. శిష్యుడు అనేవాడు గురువు కన్నా కూడా ఎక్కువ చేయగలడు గురువు కృప వలన. ఇది మహాప్రభు నీతి ఇది. కానీ గురువు కృప వలన చేయగలడు, అది భగవంతుడి కృప వల్ల చేయగలడు. అది గుర్తుపెట్టుకో. అందుకనే ఆ శిష్యుడు ఎప్పుడు కూడా శిష్యుడు అనేవాడు ఆ క్రెడిట్ని తీసుకోడు. ఆ క్రెడిట్ని తీసుకున్న రోజు నాడు అతని పతనం ప్రారంభమవుతుంది. ఇది వెరీ 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 నో ప్రీచర్ షుడ్ థింక్ నేను ప్రచారం చేస్తున్నాను, నా ప్రచారం వల్ల భక్తులు అయ్యారని ఎప్పుడు కూడా ప్రచారం అనుకోకూడదు. వాస్తవంగా నా గురువు గారు నాకు ఈ అవకాశాలు ఇచ్చారు, నా శిక్షా గురువులు అయి ఉండొచ్చు, నా దీక్ష వాళ్ళ కృప వలన నేను చెప్పగలుగుతున్నాను. శ్రీలా ప్రభుపాద్ ఎంత చేసిన తర్వాత ఏం చెప్తారు, నా గురు మహారాజ్ సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఆయన కృప వలన మీరు అందరూ అదరికి వచ్చారు, ఆయనే మిమ్మల్ని అదర్ పంపించారని చెప్పారు తప్ప నేను ప్రచారం చేశారని చెప్పుకోలేదు. సో అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తారు, మై డియర్ లార్డ్, ప్రభుపాద్ ఎలా చెప్తారు, మీరు ఎలా ఆదేశిస్తే అదే అవుతుంది అని చెప్పి. వాస్తవానికి మీకు ఎవరి సహకారాలు అవసరం లేదు, మీరు అదోక్ష మీరు ఏం తలుచుకుంటా చేయగలరు, కానీ మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుంది చెప్పి. అచింత్య శక్తే కర తుమి తహార్ ఘటన్ ఏ కరహ సేయి కరి నాహిక నియమ. సో అచింత్య శక్తి, మీరు ఏమైనా చేయగలరు, కానీ నా నుంచి ఏమైనా కోరుకుంటే మాత్రము నాహిక నియమ అంటే ఎటువంటి నో అబ్జెక్షన్స్, మీరు ఏం చెప్తే అది జరుగుతుందని చెప్పి.
అంటే ఇక్కడ నిత్యానంద ప్రభు ఒక శిష్యుడి రూపంలో వ్యవహరిస్తున్నారనమాట. ఇంత చెప్పుకున్నట్టుగా సో గౌర్ నిత్యాయ్ అంటాము. సో నిత్యానంద ప్రభుడు మహాప్రభుతో కలిసి మనం చెప్తాము. దానికి కారణం ఏంటంటే నిత్యానంద ప్రభు మహాప్రభుతో కలిసి సాంగత్యం అని కాదు. నాట్ దట్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ టుగెదర్, బట్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ టుగెదర్ ఇన్ దేర్ సర్వీస్. మహాప్రభు ఏదైతే కోరుకున్నారో నిరంతరం నిత్యం అదే చేశారు కాబట్టి, సో మనం గురువుగారు సేవ చేస్తున్నప్పుడు మన గురువుగారు సాంగత్యంలో ఉన్నట్టు. ఆ రకంగా చూస్తే నిత్యానంద ప్రభు ఈజ్ ఆల్వేస్ విత్ మహాప్రభు. సో అందుకని గౌర్ నితాయ్ కరెక్ట్. తర్వాత మహాప్రభు సో ఆ విధంగా నిత్యానంద ప్రభు కూడా తిరిగి పయనం అవుతారు. తర్వాత మహాప్రభు కులిని గ్రామస్తులను కూడా తిరిగి వెనక్కి పంపిస్తారు. వాళ్ళు ప్రశ్న అడుగుతారు. లాస్ట్ టైం ఏం ప్రశ్న అడిగారు, ఇంచుమించుగా అలాంటి ప్రశ్న ఇంకొక భక్తుడు అడుగుతారు అనమాట. ఏమడుగుతారంటే, మై డియర్ లార్డ్, దయచేసి నేను ఏ విధంగా భక్తిలో పురోభివృద్ధి సాధించాలో చెప్పండి అని అడుగుతారనమాట. దానికి మహాప్రభు ఏమో చెప్తారు, ప్రభు కహే వైష్ణవ సేవా నామ సంకీర్తన దూయి కర శీఘ్ర పాబే శ్రీకృష్ణ చరణ. సో లాస్ట్ టైం ఏమని చెప్పారు, ఫస్ట్ రథయాత్రలో ఏం చెప్పారు, ప్రభు కహే కృష్ణ సేవ వైష్ణవ సేవేన నామ సంకీర్తన అని చెప్పారనమాట. కృష్ణుడి సేవ, వైష్ణవ సేవ, నామ సంకీర్తన చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు, ప్రభు కహే వైష్ణవ సేవ నామ సంకీర్తన, అంటే వైష్ణవ సేవ మరి నామ సంకీర్తన చేయండి. దుయి కరే శీఘ్ర పాబే శ్రీకృష్ణ చరణ. వెరీ ఈజీ బెంగాలీ. ఈ శ్లోకం నేను కంఠస్థ చేయట్లేదు, ఒక్కసారి చూస్తే గుర్తుకుండిపోతుంది. దుయి కరే, దుయి అంటే రెండు, ఈ రెండు చేస్తే శీఘ్ర పాబే, శీఘ్రంగా పొందుతావు. ఏంటి, శ్రీకృష్ణ చరణ. వెరీ స్వీట్ బెంగాల్, చాలా స్వీట్గా ఉంటుంది బెంగాలీ, ఎస్పెషల్గా చైతన్య చరితామృత బెంగాలీయా. సో అప్పుడు వాళ్ళు అడుగుతారు, సో వైష్ణవ ఎవరు అని చెప్పి, వైష్ణవ సేవ అంటే లాస్ట్ టైం ఏమి అడిగారు అదే ప్రశ్న అడుగుతారు. సో దాన్ని హూ ఈజ్ దట్ వైష్ణవ అంటారనమాట. లాస్ట్ టైం మహాప్రభు ఏమని చెప్పారు, ఎవరైతే కృష్ణనామాన్ని జపం చేస్తారో ఒకసారి సరే అతను వైష్ణవ, అతడు పూజనీయుడో చెప్తారు. ఇక్కడేం చెప్తున్నారంటే ఇక్కడేం చెప్తున్నారంటే ఫస్ట్ క్లాస్ వైష్ణవ చెప్తున్నారనమాట. ఒక ఫస్ట్ క్లాస్ వైష్ణవుడు ఎవరంటే, ఎవరైతే అతడు భగవంతుడు నామాన్ని నిరంతరంగా జపం చేస్తారో అతడు మొదటి శ్రేణి వైష్ణవుడు చెప్తారనమాట. సో నిరంతర అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే అతడు హరినామాన్ని ఇష్టపూర్వకంగా ప్రీతిపూర్వకంగా ఆకర్షణతో జపం చేస్తాడు. కానీ మధ్యమ అంటే కనిష్ట మనలాంటి వాళ్ళు ఏంటంటే హరినామాన్ని బాధ్యతతో జపం చేస్తాం, మనం చేయాలి కాబట్టి చేస్తాం మనం. అది ఇంకా ఇష్టపూర్వకంగానా అంటే ఓకే, కొంత ఇష్టంతోనే చేస్తాము, కానీ ఇష్టపూర్వకంగానే మాటకు అర్థం ఏంటంటే 16 మాలు అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయాయే ఇంకా చేస్తే బాగున్నాయి అనుకున్న రోజునాడు అప్పుడు ఇష్టపూర్వకంగా పదం వాడవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ ఉంది, ప్రసాదం అయ్యాక అందరికీ గులాబ్ జామున్ పెడుతున్నారు, తిన్నాము. సెకండ్ సర్వింగ్ కూడా వచ్చి ప్రభుజీ 1 more గులాబ్ జామున్ 1 more అడుగుతున్నారు. అలా ఆప్షన్ ఉంటే మనం తీసుకుంటాం కదా. గులాబ్ జామున్ ఇష్టం ఉన్నవాడు ఖచ్చితంగా తీసుకుంటాడు, రైట్. ఎవరైనా వద్దంటారా, ఇస్తానంటే వద్దంటారా, రసగుల్లా ఓకే. సిమిలర్లీ 16 మాలు చేస్తున్నాము, చేయాలి కాబట్టి. ఆ తర్వాత కూడా అరగంట టైం ఉంది, ఫర్దర్గా నువ్వు చేస్తున్నావా, ఉంటే చెప్ప నిరంతర. సో దట్ మీన్స్ యూ హ్యావ్ టేస్ట్, యూ ఆర్ ఫస్ట్ క్లాస్ వైష్ణవ్. తర్వాత మహాప్రభు ఫర్దర్గా చెప్తారనమాట. అంటే అగైన్ వైష్ణవతర వైష్ణవతమ, అంటే వైష్ణవుడు, సుపీరియర్ వైష్ణవ, టాప్ మోస్ట్ వైష్ణవ. దానికి కారణం ఏం చెప్తారంటే, యహర దర్శన ముఖే ఐసే కృష్ణ నామ తహారే పహిబ తుమి వైష్ణవ ప్రధాన. అంటే ఎవరి నోటి నుంచి, అంటే ఎవరిని ఒక్కసారి చూస్తే మనకి జపం చేయాలనిపిస్తుందో అతడు ఫస్ట్ క్లాస్ వైష్ణవ అని చెప్తారనమాట. అతడు ఫస్ట్ క్లాస్ వైష్ణవ అని చెప్పి మహాప్రభు చెప్తారు. నెక్స్ట్, సో ఆ విధంగా కులీన గ్రామస్తులు కూడా మహాప్రభు పంపించేస్తారు. అక్కడ ఉన్న భక్తుల్లో ఇంకో భక్తులు ఉంటారు, పుండరీక విద్యానిధి అని చెప్పి. అతను మాత్రము ఉండిపోతారనమాట. స్వరూప్ దామోదర్ గోస్వామితో కలిసి ఉండిపోతారు. ఇద్దరు కూడా ఒక రకం సమకాలీనికులు, అండ్ ఇద్దరు కూడా చాలా గొప్ప భక్తులు, చాలా గొప్ప భక్తులు అనమాట. అండ్ పుండరీక విద్యానిధి కూడా నిత్యానంద టైప్ మనిషి. అంటే ఆయన్ని చూస్తే జనాలు అర్థం చేసుకోలేరు, అంత గొప్ప వైష్ణవుడు అని చెప్పి. ఇంకా బాహ్యంగా ఎలా ఉంటారంటే, వాస్తవంగా ఆయన కృష్ణలీలలో వృషభాను మహారాజ్, వృషభాను అంటే రాధారాణి తండ్రి పుండరీక విద్యానిధి. సో గదాధర్ పండిత్ పుండరీక విద్యానిధి దగ్గర దీక్ష తీసుకుంటారనమాట. ఒకసారి పుండరీక విద్యానిధి రథయాత్ర అయిపోయిన తర్వాత, చతుర్మాసం అయిపోయిన తర్వాత
చలికాలం స్టార్ట్ అవుతుంది కదా. చతుర్మాసంలో అంటే కార్తీకంకే చలి స్టార్ట్ అయిపోతుంది. కార్తీకం అయిన తర్వాత నవంబర్, డిసెంబర్ న్యాచురల్గా చలి స్టార్ట్ అవుతుంది అనమాట. చలికాలంలో ఏం చేస్తాం, స్వామివారికి వింటర్ వస్త్రాలు వేస్తారు, అవునా కదా, సెపరేట్ డ్రెస్సులు వేస్తారు. సో జగన్నాథ్కి కూడా వింటర్ డ్రెస్సింగ్ వేస్తారు. ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో దాన్ని ఓడన షష్ఠి అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, దాన్ని ఓడన షష్ఠి అంటారు. సో ఆ ఓడన షష్ఠి రోజు నాడు జగన్నాథ స్వామి వారికి సో అక్కడ ఉన్న పండాసు కొత్త వస్త్రాలు వేస్తారనమాట. అంటే వింటర్ చలితో కాపాడుకో. సో అయితే ఆ వస్త్రాలని ఆ యొక్క పండ అనే వ్యక్తి యాక్చువల్గా ఎప్పుడైనా కొత్త వస్త్రాలని నీటిలో ఒకసారి దాన్ని కడిగి వెయ్యాలి. ఎందుకంటే స్టార్చ్ అంటారు. స్టార్చ్ అంటే గంజి అనుకోవచ్చు. సో అలా గంజిది ఉంటుంది కాబట్టి టిపికల్గా కొత్త బట్టలు వేసినప్పుడు ఆ వస్త్రంగా ఒకసారి ఉతికి వేసుకోవాలి. సో కానీ ఏం చేస్తారంటే ఆ పండ ఒక రకంగా అంత పరధ్యానంలో ఆ కొత్త వస్త్రాలు యాజిటీస్ వేసేస్తారన్నమాట, దాన్ని ఇచ్చేయకుండా. సో పుండరీక విద్య అనేది నచ్చదు. అదే ఏంటిది, స్వామివారికి వస్త్రాలు వేస్తున్నప్పుడు కనీసం ఒకసారి ఉతికి వేయాలి కదా, ఎంతమంది చేతులు తగిలాయో ఏంటో, హౌ కెన్ దే డూ లైక్ దిస్ అని చెప్పి పుండరీక విద్య అనేదికి బాధేస్తుంది అనమాట. ఏంటి ఇలా పండాలు ఎలా చేస్తుందని సరిగ్గా చేయట్లేదని చెప్పి. వాస్తవంగా అక్కడ పండ చేసింది తప్పే అయ్యొచ్చు, కానీ పుండరీక కానీ జగన్నాథ సంగతి తెలిసిందే కదా, రామానుజాచార్యుని వదలలేదు, ఎవరిని వదలలేదు ఆయన అంతకుముందు. సో జగన్నాథ్కి పండాస్ ఎలా చేసినా ఓకే. అంతకుముందు సవరాస్ పూజించేవాళ్ళు, సవరాస్ నీలమాధవుని వాళ్ళు ఆకులు అలమలతో పూజించేవాళ్ళు. సో భగవంతుడు ఆ రోజు రాత్రి కృష్ణ బలరాములు జగన్నాథ్ బలదేవులు వస్తారు. అంటే వాస్తవంగా దే ఆర్ హ్యాపీ, పుండరీక అంటే శుద్ధ భక్తులు కాబట్టి హ్యాపీ, కానీ బాహ్యంగా కోపడతారు. నువ్వు అసలు నీకేంటి సంబంధం, నా భక్తులు ఎలా నచ్చితే అలా సేవ చేసుకుంటారు, నీకేంటి సంబంధం అని చెప్పి టప్పేలు చెప్పి పుండరీక బాబు దవడలు వాగొడతారనమాట, ఫుల్ కొడేస్తారనమాట. తెల్లారి చూసి పుండరీకి లాగా పుండరీక విద్య దవడలు వాచిపోయి ఉంటాయి. సో మామూలుగా మనల్ని ఎవరైనా కొడితే దవడలు వాచిపోతే మనం ఏం చెప్పుకుంటాము అంటే, నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పుకుంటాం, కానీ మనము ఏదో ర్యాషెస్ వచ్చిందండి, ఎలర్జీ అని చెప్పుకుంటాం, కానీ ఎవరైనా మనం కొట్టామని చెప్పుకుంటామా? కానీ పుండరీక విద్య లెగిసిన తర్వాత చూస్తారు, నిజంగా కళను చూస్తారు, అద్దంలో చూసుకుని దవడలు వాచిపోయి ఉంటాయి. అండ్ పుండరీక విద్య అనేది సో హ్యాపీ, భగవంతుడు నన్ను కొట్టాడు, భగవంతుడు బయటికి వెళ్ళి ఊరంతా భగవంతుడు కొట్టాడో వచ్చి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు కొట్టాడు కోపంతో, కానీ భగవంతుడు ఇంకొకరు అదే తప్పు చేసి, అంతకన్నా 100 పెద్ద తప్పులు, చిన్న తప్పు ఇది, అరే పండాస్ ఎందుకు అలా చేశారని చెప్పి. అంటే భగవంతుడికి పుండరీక విద్యని అంత క్లోజ్ కాబట్టే కదా కొట్టాడు. వాస్తవంగా కొట్టడం ఏంటది, అది అన్లిమిటెడ్ మర్సీ, జగన్నాథం లీల. అంటే పుండరీక విద్య అనేది ఒక భక్తికి మెచ్చి భగవంతుడు ఆ విధంగా చూపించుకున్నాడు అనమాట, కొడుతున్నట్టుగా. ఇట్ ఇస్ మర్సీ. అదర్వైజ్ భగవంతుడు యాక్చువల్గా నిజమైన శిక్ష ఏంటో తెలుసా అండి, ఒక గురువు కానీ భగవంతుడు కానీ నిజమైన శిక్ష ఏంటంటే, తప్పు చేసిన తర్వాత కూడా నేను ఏమి అడగకుండా వదిలేశాను అనుకోండి, అది నిజమైన శిక్ష. దట్ మీన్స్ వెన్ లార్డ్ లీవ్స్ యూ హోప్లెస్, వెన్ గురువు లీవ్స్ యూ కన్సిడరింగ్ యూ ఆర్ హోప్లెస్, అది నిజమైన శిక్ష. కానీ ఒక గురువు అనేవాడు శిష్యుని తిట్టాడు, మందలించాడంటే అది గురువు యొక్క మర్సీ. ఇక్కడ పుండరీక విద్య అనేది వెరీ వెరీ క్లోజ్ కాబట్టి, పుండరీక విద్య అనేది చాలా క్లోజ్ కాదు భగవంతునికి. అందుకే భగవంతుడు స్వయంగా పుండరీక విద్య అనేది మందలించాడు అన్నమాట ప్రేమతో, రైట్. సో ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు, సో భక్తులందరూ తిరిగి వెళ్ళిపోతారు. అంటే సెకండ్ రథయాత్ర కూడా అయిపోయింది. అంటే 1214 సంవత్సరం రథయాత్ర అయిపోయింది. సో అంటే 4 ఏళ్ళు అయిపోయింది మహాప్రభు పూరి వచ్చి. అంటే బృందావనం వెళ్ళాలనుకున్నాడు, నిత్యానంద ప్రభు ట్రిక్ చేసి పూరి తీసుకొచ్చారు. తర్వాత 4 సంవత్సరాలు దాటిపోయింది, ఎప్పటికీ కూడా మహాప్రభు బృందావనం వెళ్ళట్లేదు. సో మహాప్రభు మళ్ళీ పిలుస్తారనమాట, సార్వభౌమ భట్టాచార్యుని మరియు రామానందని పిలిచి అంటారు, చూడండి నా మనస్సు బృందావనం, మూరమణ బృందావనం, ఎప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, 4 ఏళ్ళు దాటిపోయింది, ఎప్పటికీ బృందావనం వెళ్ళలేకపోతున్నాను. మరియు నాకు నా తల్లిని ఒకసారి చూసుకోవాలని ఉంది. నాకు 2 తల్లులు ఉన్నారు, ఒకటి గంగమ్మ, 2 సచీమాత. సో వీళ్ళిద్దరిని నేను చూడాలనుకుంటున్నాను కూడా. కాబట్టి నేను బెంగాల్ వెళ్ళి బెంగాల్ మీదుగా నేను బృందావనం వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నా మీద దయ చూపించండి, నాకు అనుమతి ఇవ్వండి అంటారనమాట. బహుత ఉత్కృష్ట మోర
ఉపాయితే వృందావన తోమారా హోయితే దుయి వితారు నా కైలే గమాన. కానీ మీరు ఆదేశం ఇవ్వకపోతే నేను బృందావనం వెళ్ళలేను, కాబట్టి దయచేసి ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ అంటారనమాట. దానికి సార్వభౌమ భట్టాచార్య మరి రామానందరాయ్ కంపించిపోతారు. అరే దేవాది దేవుడు కృష్ణుడు, ఆయనకు తెలుసు మనం ట్రిక్ చేస్తున్నామని తెలిసి కూడా మన మాటని గౌరవిస్తూ ఎన్నాళ్ళు ఆగారు, ఇంకా ఆయన ఆపడం సమంజసం కాదు. సో వాళ్ళు ఏమంటారు, మై డియర్ లార్డ్ మీరు ఇండిపెండెంట్, మీరు ఇష్టం, మీరు హ్యాపీగా వెళ్ళండి, కానీ ఇప్పుడు కాదు, వర్షాకాలం కాబట్టి వర్షాకాలం ఇప్పుడు కాదు, మీరు దసరా తర్వాత వెళ్ళండి అని చెప్పి, రైట్. సో ఇది 3వ సంవత్సరం ఇది. అంటే ఇది 12న ఫస్ట్ రథయాత్ర అయింది, 13 సెకండ్ రథయాత్ర అయింది, అందరూ వెళ్ళిపోయారు. 13 నుంచి 14 వరకు కూడా మళ్ళీ 1 ఇయర్లో సాగదీస్తారు అన్నమాట, 2 ఏళ్ళు సాగదీస్తారు వాళ్ళు. సో 14 మళ్ళీ వస్తారు బెంగాల్ నుంచి భక్తులు, సార్ నిత్యానందపురం రారు, మళ్ళీ వస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే ఈసారి రథయాత్రకి వెళ్ళిపోతారు అన్నమాట, చతుర్మాసం ఉండరు, చతుర్మాసం మొత్తం ఉండరు అనమాట, రథయాత్రకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మహాప్రభు అడుగుతారు వీళ్ళు ఏం చెప్తారు, దసరా వరకు ఆగండి, వర్షాకాలం అయిపోతే జూలై ఆగస్ట్ వర్షాలు పడతాయి కాబట్టి వర్షాకాలం అయ్యి వెళ్ళండి అని చెప్పి. సో ఆ విధంగా మహాప్రభు ఆయన ఫైనల్గా మహాప్రభు దసరా రోజు నాడు, విజయదశమి రోజు నాడు బృందావనానికి పయనమవుతారనమాట. సో ఎప్పుడైతే మహాప్రభు బయలుదేరుతారో మహాప్రభు వెనకాతల మొత్తము పూరి భక్తులు అందరూ పయనమవుతారనమాట. సో అలాగా వెళ్ళిన తర్వాత మహాప్రభు ఒక పాయింట్ చెప్తారు, భక్తులు దయచేసి మీరు ఉండిపోండి అని చెప్తారు. సో చాలామంది ఉండిపోతారు. మహాప్రభు క్లోజ్ అసోసియేట్స్ ఒక 50 మంది మహాప్రభుతో వస్తూ ఉంటారు అనమాట. తర్వాత మహాప్రభు అక్కడ నుంచి భవానీపురం మన భవానీపురం కాదు, పూరి భువనేశ్వర్ మధ్యలో భవానీపురం వస్తుంది, అక్కడికి వెళ్తారు. అక్కడ ఫస్ట్ హాల్టింగ్ రామానందరాయ్ వచ్చి బోర్డు ప్రసాదం తీసుకుంటారు. అక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్తారు. భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తారనమాట, కటక్ మీదకి వెళ్ళాలి. కటక్ అనేది నేను చెప్పినట్టుగా పూరి రాజు అంటే ప్రతాపరుద్ర మహారాజు వారి యొక్క ఓన్ ప్లేస్ అనమాట. సో ఎప్పుడు మహాప్రభు కటక్ వెళ్తారు, అక్కడ మందిరం దర్శనం చేసుకుంటారు అండ్ కటక్లో విశ్రాంతి తీసుకుంటారనమాట. సో ఆ విషయం రాజుగారు తెలుస్తుంది, రామానందరావు చెప్తారు. వెంటనే రాజుగారు పరిగెట్టుకొని వచ్చేస్తారనమాట. మహాప్రభు పాదాల మీద పడి మహాప్రణామం చేస్తారు. మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజు చూసి దగ్గరికి పిలుస్తారనమాట, పిలిచి ఆలింగనం చేసుకుంటారు. చూడండి ఇంతవరకు మహాప్రభు దగ్గర రానివ్వలేదు రాజుని. ఈవెన్ రథయాత్రలో తవ కథామృతం దగ్గర కూడా కళ్ళు మూసుకొని కౌగులించుకొని, అంటే అతడు రాజు అని తెలియకుండానే అతనికి కృప ఇచ్చినట్టుగా ఇస్తారు. కానీ తర్వాత ఈసారి మాత్రము రాజు అని తెలిసి మరీ రాజుని పిలిపించుకొని రాజుని గట్టిగా కౌగులించుకుంటారనమాట. సో ప్రతాపరుద్ర మహారాజుకి ఇంకా ఆనందంగా అవధులు ఉండవు, ఆయన కళ్ళని కంటిన్యూస్గా అష్టదాలు కారిపోతుంటాయి. ఆయన కన్నీళ్ళతో మహాప్రభు స్నానం అయిపోద్దంట, ఆయన తన కన్నీళ్లతో మహాప్రభుకి అభిషేకం చేస్తాడంట. ఆ తర్వాత మహాప్రభు తన మంత్రులు పిలుస్తారు, హరిచందన్ కొడతారు కదా శ్రీవాస్ ఠాకూర్, హరిచందన్ ఇంకొక మంత్రి మదరాజా అని చెప్పి. సో అందరికి పిలిచి ఏం చెప్తారంటే, మహాప్రభు దారి ఎక్కడైతే వెళ్తున్నారో దారి పొడుగున హాల్టింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు మనకి ఏ విధంగా నవదీప్ బండ్ల పరిక్రమ ఉంది కదా, అలాగా టెంట్లు వేయండి, అక్కడ భోజన వసతి పెద్ద పెద్ద కిచెన్ ఏర్పాటు చేయండి, భోజన వసతి ఏర్పాటు చేయండి. మహాప్రభు ఎందుకంటే ఒరిస్సాలో వెళ్తున్నప్పుడు అక్కడ నదులు వస్తుంది, మహానది ఉంది కదా. సో ఎక్కడైతే నది పాయింట్స్ దగ్గర మహాప్రభు నది దాటుతారో లేకపోతే స్నానాలు చేస్తారో అక్కడ స్తంభాలు ఏర్పాటు చేయండి, దానికి ఘాట్స్ కట్టండి. ఎక్కడైతే మహాప్రభు స్నానం చేస్తారో ఘాట్లు నిర్మించండి, ఆ ఘాట్లని పుణ్యతీర్థాల కింద డెవలప్ చేయండి. నేను ప్రతిరోజు అక్కడ స్నానం చేస్తాను, చివరికి నేను ఆ ఘాట్లోనే చనిపోతానని చెప్తాను అనమాట. అంటే రాజుగారు ఎంత చెప్పినట్టుగా వీళ్ళందరూ కదా రామానందాన్ని తోడుకు పంపిస్తారు, మీరు ఎప్పుడు మహాప్రభుతో ఉండండి, ఆయన సాయం తీసుకోండి అని చెప్పి. తర్వాత రాజుగారి యొక్క భార్యలు ఉన్నారు కదా, ఆ భార్యలు వాస్తవంగా అంత గొప్ప భక్తులు కాదు. వాళ్ళు ఏంటి నా భర్త ఎంత ఇలా రోజు ఇలా తయారైపోతున్నాడు ఏంటి అనుకుంటారనమాట. ఇంకా ప్రతాపరుద్ర మహారాజు మామూలు వ్యక్తి కాదండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కళ్ళంటి నీళ్ళు రావడం, ఎమోషనల్ అయిపోవడం, సెంటిమెంట్ అయిపోవడం కామన్, ఆడవాళ్ళు ఈజీగా అయిపోతారు. కానీ ఒక రాజు ఎంత అంటే, రాజు అంటే క్షత్రియుడు, యుద్ధం మొఘల్స్తో పోటీ చేసి ముస్లిం రాజుల్ని ఎదిరించి ముస్లిం రాజులని దగ్గర రానివ్వలేదు, ఎంతమందిని యుద్ధంలో చంపుంటాడు, ఎంత వీరుడు శూరుడు అంటాడు. కానీ అలాంటి వాడు అంటే చిన్న పిల్లవాళ్ళే ఏడ్చేస్తున్నాడు అనమాట. రాణీస్కి అర్థం కాదు ఏంటా అని చెప్పి వాళ్ళు కూడా మహాప్రభు చూద్దామని చెప్పి వెళ్తారనమాట. ఏనుగుల మీద వెళ్తారు, రాణులు కదా. సో మహాప్రభు అక్కడ ఉంటారు, వెళ్తారు. ఎప్పుడైతే మహాప్రభు దూరంగానే చూస్తారు, మహాప్రభుని చూడగానే వాళ్ళ శరీరం కనిపించిపోతుంది, కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు కూడా హరి 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 అని చెప్పి బిగ్గరగా అరుస్తారనమాట. వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అయిపోతారనమాట. అండ్ అది చూసి గోపీనాథ్ ఆచార్య ఆశ్చర్యపోతారు,
మై లార్డ్, మహాప్రభు మర్సీకి అసలు అంతు లేదు అని చెప్పి, ఒక్కసారి ఆయన చూస్తే చాలు అందరూ భక్తులైపోతున్నారని చెప్పి, ఆ విధంగా చతుర్ద్వారం ప్లేస్కి వస్తుంది. ఆ చతుర్ద్వార దగ్గర అక్కడ నది దాటాలన్నమాట. సో మహాప్రభుకి అక్కడ ఒక కొత్త బోటు రాజు ఏర్పాటు చేస్తారు. అండ్ మహాప్రభు తన భక్తులతో కలిసి ఆ బోట్లో వెళ్ళి నది దాటుతారనమాట. అండ్ మహాప్రభు గదాధర్ పండితుని మాత్రం నువ్వు దాటొద్దు, నువ్వు ఇక్కడ ఆగిపో అని చెప్తారు. ఎందుకంటే అక్కడ వరకు ఒక రకంగా పూరి క్షేత్రం వస్తుంది, నది దాటిన కదా ఏమవుతుంది, వేరే ఊరు అయిపోతుంది అనమాట. మహాప్రభు గదాధర్ పండితుని ఆగిపో అని చెప్తారనమాట. సో ఆ తర్వాత గదాధర్ పండిత్ మరియు మహాప్రభు మధ్య విరహము అదంతా మనం రేపు చర్చించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీ చైతన్య చరితామృతం की जय, कृष्णदास कविराज गोस्वामी की, गौरांग महाप्रभु की जय, श्री प्रभुपाद की जय.